నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు వాట్సాప్లో ఉంచారు. మనోభారం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? చాలామందికి రోజు ఉండే ఇబ్బంది ఇది. జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. డబ్బు సమస్యలు, ఇంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సామాజిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల ఒత్తిడిలో, రకరకాల ఒత్తిడులన్నీ చివరికి చేరుకునేవి ఈ మైండ్లోకే. ఈ మైండ్లోకి అన్నీ వెళ్ళి 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 చివరికి అదొక పెద్ద జబ్బుగా, చాలా ఇబ్బందికరంగా తయారైపోయి, తలనొప్పిగా తయారైపోయి ఒక ఇబ్బందికరమైన అనారోగ్యానికి దారితీస్తూ ఉంటుంది. మరి ఇది తగ్గించుకోవడం అనేది అత్యవసరం అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా మనం రోజు ఈ మనోభారాన్ని తగ్గించుకోగలిగితేనే జీవితకాలం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతాం. దీనికోసం చేయవలసిన పనులు ఒక 3 ఉన్నాయి. రోజు చేయవలసిన పని ఒకటేంటంటే ఉన్న మనోభారాన్ని దించేయడం. 2, కొత్తగా మనోభారాన్ని పెంచుకోకుండా ఉండడం. 3, మనోభారం అసలు మన వద్దకు రాకుండా చేసుకోగలిగే ఒక సాధన చేయడం. అది 3 పద్ధతులు. అంటే ఉన్న మనోభారం అంటే ఆల్రెడీ గతం యొక్క ప్రభావం వల్ల, నిన్న మొన్న జరిగిన పరిస్థితుల యొక్క ప్రభావం మన మనసులో ఉంటుంది. కొద్ది సమయం కేటాయించి బయట మార్పులు ఉన్నా లేకపోయినా లోపల మన మనసులో దానివల్ల కలిగిన ఒత్తిడిని ఆలోచనలతో, లేకుంటే ప్రశాంతతతో, లేకపోతే క్షమించడం ద్వారా, ఇలా రకరకాల విధానాలు ఉపయోగించి మొత్తం మనసులో ఉన్నదాన్ని తీసివేయాలి. అంటే ఆల్రెడీ ఉన్న మనోభారాన్ని మనం రోజు తీసివేయాలి. 2వది, మనం ప్రతి సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు, ఏ సిచ్యువేషన్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అవసరానికి మించి సీరియస్గా తీసుకోవడం మానేయాలి. ఈ ప్రపంచంలో మరణమే సీరియస్ కాదని ఆధ్యాత్మికులు చెప్తుంటారు. చావు బతుకులే పెద్దగా సీరియస్ మ్యాటర్స్ కాదు. అలాంటివి ఈ చిన్న చిన్నవన్నీ, ప్రతి దాన్ని మనసులోకి మనం వేసుకుంటూ సీరియస్గా ఆలోచిస్తుంటే రోజు రోజుకి భారం పెరుగుతూ పోతుంది. అంటే ఉన్న భారం ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఈరోజు కొంత భారం వేసాం, మళ్ళీ రేపు కొంత భారం వేస్తాం. ఈ మనసు ఏం కావాలి? మనిషి ఏమి కావాలి? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అవసరానికి మించి దేనిని మీ ప్రపంచంలో మనం సీరియస్గా తీసుకునే అవసరం లేదు. అసలు సీరియస్ తీసుకునే అవసరం ఏ దాని గురించి లేదు. మనం కావాలంటే సిన్సియర్గా దేని గురించి అయినా ప్రయత్నించవచ్చు. ఎగ్జామ్స్ ఉంటే సిన్సియర్గా ఎగ్జామ్స్ చదవచ్చు, టెన్షన్ పడి కాదు. టెన్షన్ వల్ల వచ్చింది ఏమీ లేదు. ఇంకేదైనా పని ఉంటే సిన్సియర్గా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం వల్ల, పురుష ప్రయత్నం వల్ల మనకు ఎన్నో సాధ్యమవుతాయి. అంతేగాని టెన్షన్ పడ్డ వల్ల ఇది సాధ్యం కాదు. కాబట్టి నాన్ సీరియస్నెస్ అంటే టేక్ ఇట్ ఈజ్ ఏ పాలసీ అనేది మనం ప్రతి నిమిషము, ప్రతి క్షణం, ప్రతి విషయంలో లోపల, బయటికి మనం నాన్ సీరియస్గా ఉన్నట్టు చెప్పే అవసరం లేదు ఎవరికి. లోపల మనం నాన్ సీరియస్నెస్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3వది, అసలు ఈ యొక్క భారం మన వరకు రాకుండా ఉండాలి అంటే ఈ తలనొప్పులు ఏవి కూడా మన లోపలికి వెళ్లకుండా మనం చూసుకోగలగాలి అంటే వీలైనంత ఎక్కువగా జ్ఞానాన్ని పెంచుకోవాలి, ప్లస్ ధ్యానాన్ని పెంచుకుంటూ పోవాలి. ధ్యానం పెంచుకుంటూ పోవడం వల్ల శక్తి వస్తుంది, దానివల్ల సహజ స్థిరత్వం వస్తుంది. ఆ స్థిరత్వం వల్ల ఈ యొక్క బయటి యొక్క ఒత్తిడుల ప్రభావం మన మనసు లోపల పడకుండా ఉంటుంది. దానితో పాటుగా జ్ఞానాన్ని పెంచుకుంటే మనం చూసే విధానం మారిపోతుంది. ప్రతి నిమిషాన్ని చూసే విధానం మారిపోతుంది. ఎప్పుడైతే చూసే విధానం, దాన్ని తీసుకునే విధానం మారుతుందో, మనుషులను తీసుకునే విధానం, పరిస్థితులను చూసే విధానం, కష్ట నష్టాలను చూసే విధానం, చావు బతుకులను చూసే విధానం ఎప్పుడైతే మారిపోతుందో ఆటోమేటిక్గా ఈ మనసు ప్రశాంతంగా, కూల్గా, రిలాక్స్డ్గా ఉంటుంది.
ప్రశాంతంగా కూల్గా రిలాక్స్గా ఉంటే ఎన్ని పనులైనా చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు మన కోసం మనం సొంత సమయం కేటాయిద్దాం. గత భారాన్ని పక్కన పెట్టడానికి సమయం కేటాయిద్దాం. కొత్త భారాన్ని మనం పెంచుకోకుండా చూసుకుందాం. భారానికి అతీతంగా వెళ్ళడానికి కోసం సాధన చేద్దాం, జ్ఞానం పెంచుకుందాం. తద్వారా ఆనందంగా హాయిగా రోజు జీవిస్తూ వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకృతి.